గుండె జారి తుళ్ళింతవుతుంది ఓ గుండె జారి గల్లంతవుతుంది ఈ రోజు మనం సుఖ సంసారానికి చిట్కాలు చెప్పుకుందాం. చాలా మంది ఈ కాలంలో పెళ్ళవగానే ఒకరికొకరు గమ్మేసి అతుకున్నట్లు ఉండిపోతున్నారు. కానీ చుట్టూ ప్రపంచాన్ని పట్టించుకోవడం లేదు. మను బాబు, నీ గురించి చెప్తుంది లే. కాపురానికి ఉదయం నుంచి సాయంత్రం వరకు చాలా అవసరాలుంటాయి. మార్నింగ్ లేవగానే బెడ్ కాఫీకి పాలు కావాలి. ఎందుకంటే చాలా మంది బెడ్ కాఫీ లేకపోతే టాయిలెట్ కి వెళ్ళలేరు. ఎందుకలా నవ్వుతున్నావు? నేనేం అలా కాదు. అలాగే పేపర్ రాకపోతే చాలా మందికి పిచ్చెక్కినట్లవుతుంది. పేపర్ రాకపోతే భార్యలను తిట్టే భర్తలు దేశంలో 60% మంది ఉన్నారని ఓ సర్వేలో తేలింది. సింధు, అవన్నీ నమ్మకు, నిజం కావు. నమ్మద్దంటే ఎలా? 6 నెలలు కాపురం చేశాక ఈ సిమ్టమ్స్ నీలో లేవని అప్పుడు నమ్మకం వస్తుంది. అప్పుడు నమ్ముతాను. భర్తలకు కాఫీ పేపర్లు ఎంత అవసరమో భార్యలకు కూడా పనిమనుషులు అంతే అవసరం. కొంతమంది భర్తలకు కూడా పనిమనుషులు అవసరం, అది వేరే విషయం. పొద్దున్నే ఏంటి ప్రోగ్రాం? మను, కూల్ డౌన్. ఆమె చెప్పిందన్న విషయం పక్కన పెడితే మనం ఒక పాలవాణ్ణి, ఒక పేపర్ వాణ్ణి, ఒక పని మనిషిని మాట్లాడుకోవాల్సిన అవసరం ఉందా లేదా? అయినా నేనేమైనా వద్దన్నానా? అక్కడికి పక్కింటి వాళ్ళకి ఎదురింటి వాళ్ళకి చెప్పి పెట్టాను. ఒక్కొక్కరు వాళ్లే వస్తారుగా. ఎప్పుడొస్తారు? మనం ఒక వారం రోజులు బాధపడ్డాక. అదిగో ఎవరు వచ్చారు, నువ్వు వెళ్ళు, పడుకుంటా. నేను వెళ్తాను, కానీ నువ్వు కాఫీ పెట్టు. సరే. హాయ్, మీరేనా ఇంట్లో దిగింది? కాదు, పక్కింటి వాళ్ళు దిగారు. ఇంతకీ నువ్వెవరు? నా పేరు కళావర్ కమల. ఇళ్లలో పనిచేస్తుంటాను. నైస్ టు మీట్ యూ. ఈ ఇల్లు నాకు బాగా నచ్చేసింది. మీరింకా బాగా నచ్చారు. సారెక్కడ మేడం? హాయ్, అచ్చం బన్నీ బాబులా ఉన్నారు సారు. బన్నీ బాబు ఎవరు? అర్జున్ మేడం, అల్లు అర్జున్. నేనిప్పుడే ఈ క్షణమే పనిలో చేరిపోతాను మేడం. ఏయ్, టర్మ్స్ మాట్లాడకుండా చేరిపోతానంటావేంటి? నీ జీతం ఎంత ఇవ్వాలి? మీకు తోచింది ఇవ్వండి మేడం. ఇంత పెద్ద ఇంట్లో ఉండేవాళ్ళు చీప్ గా ఇస్తారా ఏంటి? ఏం చేయమంటారు మేడం? గిన్నెలు తోమాలా, బట్టలు ఉతకాలా, ఇల్లు ఉడ్చాలా? త్వరగా చెప్పండి. పని చేయాలని ఈ చేతులు తెగ దురదొచ్చేస్తున్నాయి మేడం. ఏదైనా డిసీజ్ ఏమో, డాక్టర్ కి చూపించిపోయావా? అమ్మో, సార్కి పంచ్ డైలాగులు కూడా వచ్చు. చాలా హ్యాపీ మేడం. పని పని కావాలి మేడం. ఇప్పటికిప్పుడు నీకే పని చెప్పను. ఒక పని చేయి, కిచెన్ లో యాపిల్స్ ఉన్నాయి, తీసుకొచ్చి ఫ్రిడ్జ్ లో పెట్టు. తప్పకుండా సార్. మను, అది యాపిల్ తినేస్తోంది. ఫోన్లే, యాపిలేగా. ఇప్పుడు దాని గురించి ఏమనంటే అది వెళ్ళిపోతుంది. అమ్మగారు, మీరు బ్రేక్ఫాస్ట్ లో యాపిల్ తింటారా? అందుకే యాపిల్ పండులా ఉన్నారు. హాయ్ యాపిల్ పండు. మీరు భలే కపుల్ అండి. చాకులాంటి అయ్యగారు, యాపిల్ అంటే అమ్మగారు. అవును, రోజు యాపిల్ కోసుకొని తింటారు ఈ అయ్యగారు. చాలే, పని మంచి ముందు కంట్రోల్ చేసుకో. అమ్మగారు, యాపిల్ సర్దడం అయిపోయింది. ఇంకేం పని చేయాలి? ఏయ్, పని తర్వాత ముందు నీ జీతం ఎంతో చెప్పు. ఇవాళ నా వర్క్ డెమో చూడండి.
అంతా అయ్యాక ఫిక్స్ చేసుకుందాం. ఏంటది? జీతం సార్. కమలా, ఈ సూట్ కేసులో నా డ్రెస్సెస్ ఉన్నాయి. ఇవి అందంగా కబర్డ్స్ లో సర్ది. చెప్పారు కదమ్మా, ఇక చూడండి. అబ్బో. అయ్య బాబోయ్, ఈ డ్రెస్సులేంటండి కళ్ళు చెదిరిపోతున్నాయి. వెళ్ళి కళ్ళ డాక్టర్కి చూపించుకో. అమ్మో, మీరు కూడా పంచ కళ్యాణి. పంచ కళ్యాణియా? అదేంటి? పంచ డైలాగులేసే అమ్మాయిల్ని పంచ కళ్యాణి అంటారు. మరి అబ్బాయిల్ని పంచ కట్టిన రామయ్య అంటారు. సరే, పని కాని. మీరు చూస్తూ ఉండండి, ఇప్పుడే 2 నిమిషాల్లో సర్దేస్తాను. మేడం, ఏంటి? నాకు ఈ కలర్ డ్రెస్ లేదు. అయితే ఈ లంగా ఓణి పాతగా అయిపోయింది, కుట్లు కూడా ఊడిపోయాయి. ఈ డ్రెస్ నాకు ఇచ్చేయచ్చుగా. నేనివ్వను. పోనీ ఇంకో డ్రెస్ ఇవ్వండి. నేను నీకే డ్రెస్ ఇవ్వను. వచ్చి రాగానే కాంప్లిమెంటరీల గోలేంటి? పని చేయాలనుందా లేదా? ఎందుకు లేదండి, బాగానే ఉన్నదండి. ఏయ్, ఇదేం సర్దట? ఫ్రీగా ఉన్నప్పుడు మళ్ళీ సర్దుతాను అమ్మగారు. తర్వాత ఏం చేయాలో చెప్పండి. ఇప్పుడు ఏం చేయమంటారండి? ఇక్కడే ఉండు, ఇప్పుడే వస్తా. కమలా, ఈ బెడ్షీట్లు పిల్లో కవర్లు చేంజ్ చెయ్యి. ఓయ్, ఏంటా వేషం? వేషం కాదండి, తాటు. తోట? అదేంటి? తాట్ అంటే ఆలోచన. ఇంగ్లీష్ కూడా రాదా మీకు? నీ దగ్గర పని కంటే సోదెక్కువ ఉందే. సోదే అనుకోండి. నాకు చెడ్డ అలవాటు ఉంది. ఏదైనా చూస్తే అలా ఊహించేసుకుంటాను. సినిమాలు ఎక్కువ చూస్తే ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు ఈ బెడ్ చూసానా, మీ ఇద్దరిని చూసానా? మీరు ఈ బెడ్షీట్ ఎందుకు మార్చమన్నారు? ఎందుకు మార్చాలి? ఆ అవసరం ఎందుకు వచ్చింది? బెడ్షీట్ నలిగిపోయింది కాబట్టి. ఎందుకు నలిగిపోయింది? ఇంకా ఆపుతావా? సరే, మార్చేస్తాను. నాకెందుకో ఈ బెడ్ చూడగానే ఏవేవో పిచ్చి ఆలోచనలు వచ్చేస్తున్నాయి. కమలా, నువ్వెళ్ళు. ఎక్కడికి? కిచెన్ కా? కాదు, బయటికి. అదేటండి, ఇప్పుడేగా పెట్టుకున్నారు. ఇప్పుడే తీసేస్తున్నాను, వెళ్ళిపో. వద్దండి, నాకు అయ్యగారు బాగా నచ్చేశారు. ఇక్కడే పనిచేస్తాను. Shut up! Go! మీరు కూడా నచ్చారని చెప్పాను కదమ్మా. నాకు నీలాంటి న్యూసెన్స్ కేసు వద్దు. గో అవే. అర్థమైంది. నేను అందంగా సెక్సీగా ఉన్నానని మీకు భయం, నేనెక్కడ అయ్యగారిని పడేస్తున్నానని టెన్షన్. ఏం మాట్లాడుతున్నా? మీలాగే ఎదురింటి కవిత గారు కూడా భయపడి నన్ను పనిలో నుంచి తీసేశారు. నాకింకా హ్యాపీగా అనిపించింది. వాళ్ళ ఆయన నేను బయట కలుసుకుంటున్నాం, ఏ గొడవ లేకుండా. దీన్ని మెడపట్టుకుని బయట గింటే. అక్కర్లేదు, నేనే వెళ్ళిపోతాను. మా అమ్మమ్మని పంపిస్తాను, పనిలో పెట్టుకోండి, మీకు బాగా సూట్ అవుతుంది. ఎవరు నువ్వు? నువ్వెవరో? సార్ని పిల్ల. నేనే సార్నయ్యా. అన్నా నమస్తే అన్న. నా పేరు పాల మల్లేష్. పోసుకుంటావా? ఏం పోసుకోవాలి? పాలు కావాలి. రోజుకి 2 లీటర్లు. మాకు 2 లీటర్లు ఎందుకు? కొత్తగా పెళ్ళైందట కదన్నా, అందుకే 2 లీటర్లు తాగితే ఎఫెక్ట్ కనబడుతుంది. సరే, 2 లీటర్లు చిక్కగా ఉండాలి. మరి రేపు దీపికని తీసుకుని మీ ఇంటికే వస్తాను. చాలా. ఈ దీపిక ఎవరు? నా బర్రె. నాకిష్టమని దీపిక పడుకునే పేరు పెట్టుకున్నా. మస్తు సెక్సీగా ఉంటది. రేపు నువ్వే చూస్తావుగా. బర్రె సెక్సీగా ఉండడం ఏంట్రా, వేస్ట్ ఫెలో. సరే, పాల రేట్ ఎంతో చెప్పు. 100 రూపాయలు లీటరు. రోజుకి 2 లీటర్లు అంటే నెలకి 3, 4, 6,000 అవుతుంది. పాల బిల్లు 6,000? వద్దురా నాయన, వెళ్ళు. పోనీ 5 చేసుకోన్నా. నాకు నీ గేదె వద్దు, పాలు వద్దు, నువ్వు వెళ్ళా. అన్నా అన్నా, లీటర్ తీసుకోన్నా. 3,000 ఇచ్చేసి రేపు నేను దీపిక వచ్చేస్తాం. గిన్నెతో రెడీగా ఉండన్నా. మస్తు పాలన్నా. సరే, నువ్వు వెళ్ళు. అన్నా, పేరేం రాసుకోమంటావన్నా?
షారుఖ్ ఖాన్ అని రాసుకో, బాగుంటుంది. మంచిదేనా, ఉంటా అన్నా. నమస్తే మేడం, నా పేరు ఈనాడు. ఈనాడా? అవునండి, ఈనాడు పత్రిక పెట్టిన రోజున పుట్టానని మా నాన్న నాకు ఆ పేరు పెట్టాడు. మీకే పేపర్ కావాలి? ఒక ఇంగ్లీష్ పేపర్, ఒక తెలుగు పేపర్. సంతోషం సార్. మీకే టైంలో పేపర్ కావాలి? టైం ఏంటి? పేపర్ రేటు ఒకటే అయినా వేసే టైంని బట్టి రేటు మారుతుంది సార్. ఉదయం 5 గంటలకే పేపర్ కావాలంటే వేస్తాను, కానీ 5 రూపీస్ ఎక్స్ట్రా అవుతుంది. 6 గంటలకు వేయించుకోండి, 3 రూపీస్ ఎక్స్ట్రా అవుతుంది. 7 గంటలకు వేయాలంటే 1 రూపాయి ఎక్స్ట్రా అవుతుంది. నీ నార్మల్ టైమింగ్స్ ఏంటి? 8 గంటలు, నో ఎక్స్ట్రా ఛార్జ్. ఓ, నాకు 8 గంటలకే చాలు, నువ్వు వెయ్యి. ఓకే సార్. పేపర్ ఎలా వేయాలి? ఇదేం ప్రశ్న అయ్యా? నేను మీ ఇంటి ముందు నుండి వెళ్తూ మీ ఇంట్లోకి పేపర్ ఇసిరేస్తా, నో ఎక్స్ట్రా ఛార్జ్. కానీ మీ ఇంటి దగ్గర నా సైకిల్ ఆపి మీ తలుపు సందులో నుండి పేపర్ వేయాలంటే 1 రూపాయి ఎక్స్ట్రా అవుతుంది. ఇది మా ఇంటి దగ్గర లేదే, కొత్తగా ఉంది. అంతేకాదు మేడం, కావాలనుకుంటే మీ ఇద్దరు హ్యాపీగా కాఫీ తాగుతా ఉంటే మొత్తం పేపర్ అంతా హెడ్లైన్స్, యాడ్స్ అన్ని మీకు చదివి వినిపిస్తా. దానికి 20 రూపీస్ ఎక్స్ట్రా అవుతుంది మేడం. బాబు, ఓ న్యూస్ పేపర్ కొనడానికి ఇన్ని అప్లికేషన్సా? మాకు ఉదయాన్నే పేపర్ కావాలి, నార్మల్ రేట్కే కావాలి. రేపటి నుంచి అయ్యి చాలు. ఓకే సార్. మల్లేష్, దీపిక ఏది? దీపికకు మూడు సరిగా లేదన్నా. రేపు వస్తానని చెప్పింది. మీకోసం పాలు పంపించిందన్నా. హాయ్ కూడా చెప్పింది. సరే పోయి. అన్నా, నా పాలు వండర్ఫుల్ అన్నా. సిటీలో ఇటువంటి పాలు ఎక్కడా దొరకవన్నా నీకు. నేను చిక్కటి పాలు తెమ్మన్నానే, ఏంటి ఇంత పలచగా ఉన్నాయి? అన్నా, ఎండలేట్లున్నాయి. దీపిక నీళ్ళు ఎక్కువ తాగింది, అందుకే పాలు పలసగా వచ్చినాయి. నువ్వు కాగబెడితే గట్టిగా అవుతాయన్నా. కాగబెట్టు. ఆ విషయం నువ్వు నాకు చెప్పాలా? కామన్ సెన్స్ ఉన్నవాడు ఎవడైనా అదే చేస్తాడు. మీ ఇంట్లో కామన్ సెన్స్ ఉందా? గ్యాస్ స్టవ్ లేదా? అన్నా, నాకు కూడా చూపిస్తావా? కామన్ సెన్స్ నేను ఎప్పుడు చూడలేదు. అరే, కామన్ సెన్స్ అంటే గ్యాస్ స్టవ్ కాదు, అలా అని బాయిలర్ కూడా కాదు. అది మన ఆలోచన. వెళపా. పేపర్. అబ్బా! ఏమైంది సింధు? ఆ పేపర్ ఎదవా మోహన్ పేపర్ వేశాడు. నువ్వుండు, ఆ సంగతి చెప్తా. ఏయ్, ఈనాడు ఆగు. ఏయ్, పేపర్ అలా ఇసురుతావా? నా భార్య కన్నుపోయేది తెలుసా? దానికి నా బాధ్యత ఏముంది సార్? పేపర్ వేయడం అంటే తలుపు సందులోంచి జాగ్రత్తగా ఇంట్లోకి పంపించడం, లేదా కిటికీలోంచి నార్మల్ గా వేయడం. అది కాకపోతే అక్కడెక్కడో బాస్కెట్ ఉంది, దాంట్లో వేయాలి. నువ్వేంటి ఏదో బాంబు విసిరేసినట్టు వేసి వెళ్తున్నావు? సార్, నేను నిన్నే చెప్పాను, సైకిల్ ఆపి తలుపు సందులో నుండి పేపర్ వేయాలంటే 1 రూపాయి ఎక్స్ట్రా అవుతుందని. సరే, ఆ రూపాయి రేపు ఇస్తానులే గాని రేపటి నుంచి తలుపు సందులోంచి చేయి. అలాగే సార్. నో ప్రాబ్లం సార్, మీకు పెట్టేస్తాను. ఏంటిది? అదే సార్, నెట్ కనెక్షన్. దాంతోపాటు రూటర్ కూడా కావాలా సార్? సిస్టమ్ కూడా పెట్టనా? వద్దు, రూటర్ ఒక్కటి చాలు. ఓకే సార్. కనెక్షన్కి 2000, నెలలా 2000. 2000 దేనికి బాస్? మా ఇద్దరికి అంత నెట్ అవసరం లేదు. సార్, నా కనెక్షన్ సపరేట్ అండి. మీకు రాత్రిపూట చూడటానికి బోలెడని వీడియోస్ తిరిగే సైట్స్ చెప్తాను సార్. అవన్నీ నాకు తెలుసు. సినిమా రిలీజ్ అవగానే మీకు పెన్ డ్రైవ్ లో కొత్త సినిమా సప్లై అయిపోతుంది సార్. తెలుగు, హిందీ, మలయాళం, ఎనీ లాంగ్వేజ్ సార్. మార్నింగ్ షో అయ్యేటప్పటికి మీ పెన్ డ్రైవ్ లో వచ్చేస్తుంది సార్. నాకు ఏమీ వద్దు, నీ కనెక్షన్ కూడా వద్దు. ఏలే. అలా ఏం కుదరదు సార్.
ఈ ఏరియాకి నేనే సోలో ఏజెంట్ని. నా దగ్గర అందరు తీసుకోవాల్సిందే. అడ్వాన్స్ ఇప్పిస్తే వెళ్ళిపోతాను సార్. సరే నువ్వు ఇక్కడే ఉండు. సింధు సింధు ఇదే మరి అతంటే ఇక్కడే ఉండు. సింధు నీకో సర్ప్రైజ్. ఏంటి మను? ఇదిగో కాఫీ. ఇందులో అమృతమైన కలిపావా మను? కాదు, కాఫీ పౌడర్, షుగర్. కాఫీలో ఎవరైనా అవే కలుపుతారు. స్పెషల్ ఏంటి? స్పెషల్ ఏంటంటే ఇందులో మను అనే ప్రేమ కలిపాను. వావ్! ఏం చూస్తున్నావు? ఇందులో ప్రేమ ఏమీ కనిపించట్లేదే అని. సింధు, యు ఆర్ ఇన్సల్టింగ్ మీ. ఊరికే చూస్తే ప్రేమ కనబడుతుందా? తాగి చూస్తే తెలుస్తుంది. నువ్వు తాగు. కనిపించిందా? ఏమైంది సింధు? ఏదో తేడాగా ఉంది మను. అసలు ఈ కాఫీ ఏ పాలతో పెట్టావు? దీపికా పదుకునే పాలతో. ఏంటి అంటే దీపికా పదుకునే అనే పేరు గల గేదె పాలతో. అసలు ఇవి పాలేనా? పాలడికి ఫోన్ చేయి. బాబు, మీకు పోసిన పాలు గేదె పాలు కాదు. మరి పక్కింటోళ్ళు మేకపాలు అడిగారు, పొరపాటున మీకు పోసాను. బాగుందా ప్రేమ? నిన్ను ఒకసారి అటు చూడు. లవ్ యు. మను మను మను! ఏమైంది? ఈ పేపర్ వాళ్ళు ఎప్పుడు అప్డేట్ అవుతారు మను? అసలు విషయం ఏంటో చెప్పు సింధు. చూడు, జయలలిత నేడు ప్రమాణ స్వీకారం అట. నిన్నే కదా ప్రమాణ స్వీకారం చేసింది. అవును సింధు, ఈ పేపర్ ఈ రోజుది కాదు, నిన్నటిది. మను, అర్జెంట్ గా పేపర్ బాయ్ కి ఫోన్ చేసి దుమ్ము దులుపు. అలాగే. హలో, ఈనాడు పేపర్. నాన్న, మాకేంటి నాన్న నిన్నటి పేపర్ వేసావు? అది సార్, నిన్నటి పేపర్ స్టాక్ అలాగే ఉంది. వేస్ట్ గా పడేయడం ఎందుకని మీకే వేసా. ఎక్స్ట్రా 2 రూపీస్ అన్నాను కదా. పట్టుకో. సింధు, ఏంటి? నీకోసం నెట్ కనెక్షన్ పెట్టించాను. వైఫై రౌటర్ కూడా రేపు కనెక్షన్ ఇచ్చేస్తాడంట. ఎంజాయ్. నీకే సినిమా కావాలంటే ఆ సినిమా చూసుకో. నేను తెలుగు సినిమాలు తప్ప వేరే భాష సినిమాలే చూడను. తెలుగులో అలాంటి సినిమాలు కూడా ఉంటాయి. ఎలాంటి సినిమాలు? అదే అలాంటి సినిమాలు. ఎక్స్క్యూజ్ మీ. ఎవరుదే? వెళ్ళి చూడు. ఓకే. మీరెవరు? సార్, నేను నెట్ కనెక్షన్ ఇవ్వడానికి వచ్చాను. ఇందాకొచ్చాడే, 2000 అడ్వాన్స్ కూడా ఇచ్చాను. సార్, ఈ కాలనీకి నేనే కనెక్షన్ ఇస్తాను, వేరే వాళ్ళు ఎవరూ లేరు సార్. బాబు, అతను కూడా ఇలాగే చెప్పాడు, నువ్వు దయచే. సార్, 2000 అడ్వాన్స్ ఇచ్చాను అంటున్నారు కదా, బిల్ ఏమని ఇచ్చాడా? ఇలేదే. అడ్వాన్స్ ఇచ్చినప్పుడు బిల్ ఎందుకు ఇవ్వడు సార్? ఒకసారి ఆలోచించండి. పాయింటే, మనలో మనమాట అతను బిల్ ఎందుకు ఇవ్వలేదు? ఎందుకంటే అతను ఫేక్ సార్. మరి నువ్వు 2000 తిరుపతి హుండీలో వేశాను అనుకోని గోవిందా గోవిందా అనుకోండి సార్. గోవిందా గోవిందా. అవ్వా, నిన్నొచ్చిన కమల నీ మనవరాలా? అవునమ్మా, చాలా స్పీడుగా చిటికలో ఏ పనైనా చేసేస్తుంది. ఆ విషయం అర్థమైందిలే. అవ్వా, ఏంటిది? వయసు అయిపోయింది కదమ్మా, చేయి జారిందమ్మా, అంతేనమ్మా. చిచ్చి, నిన్నేం చేయాలో అర్థం కావట్లేదవ్వా. అప్పుడప్పుడు కప్పులు పగిలిపోతాయి గాని నేను గిన్నెలు నీట్ గా తోముతానమ్మా. సరే, మా ఇద్దరికి కాస్త కాఫీ చేసి తీసుకురా. అలాగేనమ్మా.
అయ్యో పగిలిపోయిందే. అమ్మో చక్ర, వయసు అయిపోయింది కదమ్మా, చేయి జారిపోయిందమ్మా, అంతేనమ్మా. సుఖ సంసారం ప్రోగ్రామ్ లో ఇప్పుడు కొత్త సంసారంలోని కొత్త అనుభవాలని తెలుసుకుందాం. సింధు కమాన్, నీ ఫ్రెండ్ ఏదో చెప్తుంది, చూద్దాం. ఎక్కువ మాట్లాడకుండా టీవీ చూడు. ఉదయాన్నే పాలవాడు చిక్కటి పాలు పోస్తానంటాడు, కానీ వాడు పోసేది నీళ్ల పాలు. ఏయ్, మన స్టోరీనే. అదే పేపర్ వాడు, ఇంటర్నెట్ వాడు బోల్డ్ అని కండిషన్స్ పెడతాడు. నిజమే. ఈ కాలంలో పనిమనుషుల గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. పని చేయడానికి పనిమనుషులు అరుదుగా దొరుకుతున్నారు. దొరికినా వాళ్ళు జీతాలు ఎక్కువగా డిమాండ్ చేస్తున్నారు. భారతదేశంలోని పనిమనుషులలో 40% మంది యజమానురాళ్ల భర్తతో ఎఫ్ఐఆర్ పెట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నారని ఈ మధ్య ఓ సర్వేలో వెల్లడైంది. సింధు, కత్రినా కైఫ్ మన ఇంట్లో పనిచేస్తుందేమో కనుక్కో. సుఖ సంసారంలో ఎదురయ్యే ప్రతి సవాల్ని చిరునవ్వుతో స్వీకరించండి. నీకేం తల్లి, అలాగే చెప్తావు. వేరే కాపురం పెట్టిన వాళ్ళకే తెలిస్తే కష్టాలు. అవును, ఉదయం నుంచి ఎన్ని టెన్షన్స్, ఎంత న్యూసెన్స్. ఏయ్, పిచ్చి పిచ్చిగా ఉందా? అంత పిరికి వాళ్ళు సెపరేట్ గా కాపురం ఎందుకు పెట్టారు? మిమ్మల్ని